హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. జగతికి పునాది పరమేశ్వరుడే. అటువంటి పరబ్రహ్మం సాక్షాత్కారమైనది ఈ జ్యోతిర్లింగ రూపంలో. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది తీరాన వెలిసింది. ఈరోజు ఆలయ విశిష్టత, చరిత్ర, పరంపర, భక్తుల అనుభవాలను గురించి మనం తెలుసుకుందాం. నర్మదా నది సృష్టి మాధుర్యం. ఇది గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో 1300 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. నర్మదా స్నానం అనేది పాప విమోచనాన్ని కలిగిస్తుంది. నర్మదా తీరం మీదే ఓం ఆకారంలో ఉన్న ద్వీపం. ఆ దీపం మధ్య ఓంకారేశ్వర లింగం. ఇది పుణ్యతీర్థం, శాంతికి నిలయం. ఇంద్యా పర్వతుడు దక్షిణ భారతానికి నిలువెత్తు ఆభరణం. ఆయనకు ఎత్తు పెంచుకోవాలన్న కోరిక కలిగింది. సూర్యుని కంటే పైకి చేరాలని ప్రతిజ్ఞ చేశాడు. అప్పట్లో వింధ్యుడు శివుని సన్నిధిలో కఠోర తపస్సును ఆచరించాడు. ఓం నమ శివాయ అంటూ కఠోరమైన తపస్సును చేసేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు ప్రత్యక్షమై ఇలా వరమిచ్చాడు. ఓ వింధ్య, నీ తపస్సు ఫలించింది. ఇక్కడ నేను జ్యోతిర్లింగ రూపంలో ఉండి నిత్యము భక్తులను కాపాడుతాను. ఈ విధంగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భావం జరిగింది. ఓంకారేశ్వర క్షేత్రంలో 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి ఓంకారేశ్వర దేవస్థానం, మధ్య ద్వీపం. రెండవది అమలకేశ్వర ఆలయం. ఇది నదీ పక్క తీరంలో ఉంది. 2 ఆలయాలకు ఒకే విశిష్టత, శివుని సాక్షాత్కారం. ఇందులో ఒకటి స్వయంభులింగం, మరొకటి మహామహిమ కలిగిన ప్రతిష్టలింగం. భక్తులు రెండింటినీ దర్శించి ద్విగుణ పుణ్యం పొందుతారు. ఆలయ నిర్మాణ విశిష్టత, శిల్పకళా వైభవం. ఆలయ గర్భగృహంలో స్వయంభులింగం ఉంటుంది. శిఖరం జటాజుటాకారం రూపంలో ఉంటుంది. బాహ్య ప్రాకారంలో శివపార్వతుల శిల్పాలు, అలాగే ద్వారాలపై నంది, గణపతి ప్రతిమలు ఉంటాయి. ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రధాన విశిష్టత నర్మదా జలంతో అభిషేకం చేయడం. నిత్యం ఉదయం పండితులు జపంతో జలారాధన చేసే పూజ దివ్యమయావహం. అలాగే భక్తులు ఓం నమ శివాయ అని జపంతో పుష్పమాలలు సమర్పిస్తారు. ఈ అనుభవం శరీర, మనసు, ఆత్మకు ప్రశాంతతను అందిస్తుంది. ప్రతి శివరాత్రికి లక్షల మంది యాత్రికులు సమీక్షిస్తారు. శివరాత్రి ఉత్సవంలో రాత్రంతా జాగార పూజలు, లఘురుద్రాభిషేకం, కీర్తనలు, శివలీల గానం ప్రత్యేకంగా జరుగుతాయి. ఈ ఆలయంలో జరిగే ప్రధాన పూజలు లఘురుద్రాభిషేకం, బిల్వపత్రార్పణం, మహామృత్యుంజయ జపం, అలాగే నర్మదా జలాభిషేకం. ఓంకారేశ్వర దర్శనంలో ముఖ్యమైనది శ్రద్ధ మరియు భక్తి. ప్రతి భక్తుడు ఓం నమ శివాయ అనే జపం చేయడం అన్నిటికీ మించిన పూజ. ఈ ఆలయాన్ని సందర్శించడానికి శివరాత్రి సమయం అత్యుత్తమం. అలాగే ప్రసిద్ధ రోజులు నర్మదా జయంతి మరియు శివరాత్రి. ఓం అక్షరం సృష్టి మూలధ్వని. ఓంకారేశ్వర దర్శనం కేవలం పుణ్యం కాదు, ఆత్మసంతృప్తి కూడా. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించాలి. అప్పుడు మనసులో శివతత్వం వెలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాతి భాగంలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం కథ గురించి తెలుసుకుందాం. ఓం ఓంకారేశ్వరాయ నమః. పంచభూత లింగాలలో ఒకటి అయిన వాయులింగ రూపంలో శివుడు దర్శనమిచ్చే క్షేత్రమైన శ్రీకాళహస్తి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. ఇంకా మన ఛానల్లో టెంపుల్ రిలేటెడ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, అలాగే ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు. ఓం నమ శివాయ.